హాయ్ హలో నమస్తే. నేను యాక్చువల్గా అన్ని కులాల గురించి ఆరిజిన్ ఎక్కడ ఇదంతా చెబుదాం అనుకున్నాను. నేను మనసు మార్చుకున్నాను, ఎందుకంటే నాకు అర్థమైందండి, నేను అది చెప్పలేను, నాకు అర్థమైపోయింది. సో కాబట్టి నా యాంగిల్లోని మాత్రమే చెప్తున్నాను. మీకు అందరూ తెలిసి నేను ఏ యాంగిల్లో మాట్లాడతాను, సో ఆ యాంగిల్లోనే నేను మాట్లాడుతున్నాను. చాలా షార్ట్గా మాట్లాడటానికి ట్రై చేస్తాను. నేను ఏదైతే నమ్ముతున్నానో అది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నేను నమ్మింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక వ్యక్తి లిటరేచర్ చదివిన తర్వాత కన్విన్స్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. నేను కన్విన్స్ అయ్యాను, మీరు కన్విన్స్ అయితే వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ, ఇట్స్ ఓకే, దట్స్ అప్ టు యూ. నేను దాని గురించి పెద్ద కన్సర్న్ ఏం లేదు. ఓకే, నేను ది ఆరిజిన్ నుంచి థీరీలు మొదలెట్టుకొని చెప్తున్నాను. ఆరిజిన్, మానవుని యొక్క ఆరిజిన్ థీరీ దగ్గర నుంచి లైట్గా ఒక సింగిల్ స్లైడ్లో జస్ట్ అలా చూపిస్తాను, ఎక్కువగా డిస్కస్ చేయను. మీకు ఏమైనా అనుమానాలు వస్తే మీరు వెనక్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, నేను చెప్పేది మీకు ఏమైనా అనుమానం వస్తాయి. ఇంకొకసారి చెప్తున్నాను, ఇది నేను చదివింది, నేను అర్థమైంది, నేను అర్థం చేసుకునేది మాత్రమే చెప్తున్నాను. ఇది నా అండర్స్టాండింగ్ మాత్రమే. ఇట్స్ రిమైనింగ్ అప్ టు యూ. ఓకే, లెట్ స్టార్ట్ విత్ దిస్. ఇది ప్రపంచ మ్యాప్, మీ అందరికీ తెలుసు. ఈ ప్రపంచ మ్యాప్లో ఇక్కడ చూస్తే మనం రకరకాల కలర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ ఒకరు తెల్లగా ఒకరు నల్లగా ఉన్నారు, ఒక స్కిన్ కలర్ డిఫరెన్స్గా ఉంది అని అంటే, మనం వీళ్ళ డిఫరెంట్ జాతులు అని చెబుతున్నారు. నాకు తెలిసిన వరకు మానవ జాతి ఒకటే, ఇన్ని జాతులు లేవు. మరి ఎందుకు స్కిన్ కలర్ అంత డిఫరెంట్గా ఉంది అని అంటే, స్కిన్ కలర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది క్రీడ్. జాతులు, మనుషులు వాళ్ళ వల్ల కాదు. స్కిన్ కలర్ మారటానికి కారణము మనం కాదు, మన చేతిలో లేదు, పైన ఉన్నటువంటి సూర్యుడి చేతిలో ఉంది స్కిన్ కలర్ అనేది. ఇది ప్రపంచ మ్యాప్. ఈ ప్రపంచ మ్యాప్లో ఎక్కడెక్కడైతే ఎండ ఎక్కువగా పడుతుందో ఆ దేశాల్లో వాళ్ళు నల్లగా ఉంటారు. ఎక్కడెక్కడైతే ఎండ తక్కువగా పడుతుందో ఆ దేశాలు అర్థం తెల్లగా ఉంటారు. వాళ్ళ స్కిన్ కలర్ తెల్లగా ఉండేది. అంటే అర్థం, ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, నేను కనుక ఇప్పుడు అమెరికా వెళ్ళి ఒక 5-10 సంవత్సరాలు అమెరికాలో ఉంటే నేను కొద్దిగా కలర్ మారుతాను. ఆ తర్వాత నాకు పుట్టే పిల్లలు, ఆ తర్వాత జనరేషను, ఆ పుట్టిన పిల్లలు స్టార్టింగ్ నుంచి మొత్తం వాళ్ళు స్లోగా వాళ్ళు తెల్లవాళ్ళుగా అయిపోతారు. ఓకే, స్కిన్ కలర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్, అఫ్ కోర్స్ హెరిడిటీ, జీన్స్ అన్ని నుంచి వస్తాయి. అవి వచ్చినప్పటికి కూడా దట్ కెన్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద సన్ దట్ డిసైడ్స్ ది స్కిన్ కేర్. కాబట్టి నల్ల జాతి, తెల్ల జాతి ఏమని ఉండదు, మొత్తం ఒకటే జాతి, మానవ జాతి. ఇప్పుడు ఇది స్కిన్ కలర్ మీకు అర్థమైంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఆఫ్రికన్ కంట్రీస్, ఇది ఆఫ్రికా. ఈ ఆఫ్రికన్ కంట్రీలో మొత్తం నల్లగా ఉంటారు కాబట్టి నల్లగా మార్క్ చేసి ఉంది. ఇది కొద్దిగా మన ఇండియాలో కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటాము. వీళ్ళు మొత్తం కూడా, ఇది రష్యన్స్, ఇదంతా నార్త్, వీళ్ళంతా కూడా ఈస్ట్ ఏషియా వాళ్ళ తెల్లగా ఉంటారు అనమాట. ఇండోనేషియా వాళ్ళందరూ కూడా తెల్లగా ఉంటారు. ఇది అమెరికా, రష్యా, వీళ్ళందరూ తెల్లగా ఉంటారు. ఓకే, ఎందుకు అని అంటే బేస్డ్ ఆన్ దేర్ సన్ డైరెక్ట్గా పడటం వల్ల. ఓకే, అది ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ మీకు అవసరం లేదు దీని విషయం. నేను ఎందుకు ఇది చెప్పానంటే, మనుషులందరూ ఒకటే ప్రపంచంలో, దక్కడి నుంచి మొదలెడుతున్నారు. అయితే అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనేటువంటి ఒక థియరీ ఉంది. ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఏంటంటే, ఈ ప్రపంచంలో వాళ్ళు ఇంతమంది వేరు వేరు దేశాల్లోకి వెళ్ళారు కదా, ఈ వేరే ప్రపంచం మొత్తానికి ఆరిజిన్ ఆఫ్రికా నుంచే మొదలైంది అనేటువంటి ఒక థియరీ ఉంది. దాన్ని అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అంటారు. ఇది ఎలా వాళ్ళు చెప్పారంటే, ఇది చూడండి, ఇది ఆఫ్రికన్ కంట్రీ. దేశ చరిత్ర, ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉండేది. ఈ దేశం ఎప్పుడు మొదలై ఉండొచ్చు, దీని ఆరిజిన్ ఎప్పుడు మొదలై ఉండొచ్చు, వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, అవన్నీ కూడా సైంటిస్ట్ మొత్తం స్టడీ చేసి చెప్పింది ఏంటంటే, ఫస్ట్గా ఫామ్ అయినటువంటి దేశాలు ఆఫ్రికన్ దేశాలట. ఈ ఆఫ్రికన్ దేశాల్లో దగ్గరగా ఉన్న దేశాలన్నీ ఫామ్ అవుతూ వచ్చాయి. ఎక్కడెక్కడైతే ఈ ఆఫ్రికాకు దూరంగా ఉన్న దేశాలు ఉన్నాయో అవి కొత్తగా రీసెంట్గా ఫామ్ అయినటువంటి దేశాలు అవన్నీ. ఇప్పుడు ఇది అమెరికా అంటే అది ఎప్పుడో రీసెంట్, అమెరికా అనేది రీసెంట్గా ఫామ్ అయినటువంటి దేశం. ఇటువైపు చూస్తే ఇది 4500 సంవత్సరాలు. బట్ ఆఫ్రికాకి మనం ఎక్కడున్నాం, దగ్గరలో ఉన్నాం. భారతదేశం ఆఫ్రికాకి దగ్గరలో ఉంది.
ఈ ఆఫ్రికన్ దేశం నుంచి కనుక వాళ్ళు వాటర్లో నుంచి స్ట్రైట్గా ఇలా వస్తే తమిళనాడుకు వస్తారు. ఓకే, ఇది ఇండియా, ఇది ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశం నుంచి ఏ మూలను పట్టుకొని వాళ్ళు వాటర్లో నుంచి స్ట్రైట్గా వస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? తమిళనాడుకు వస్తారు. తమిళనాడు అంటే సౌత్ ఇండియాలోకి ల్యాండ్ అవుతారు ఈ ఆఫ్రికన్స్ మొత్తం కనుక వాటర్లోంచి భారతదేశానికి వస్తాయి. కాబట్టి మన భారతదేశంలోకి సౌత్ ఇండియాలోకి మొట్టమొదటిగా ఎంటర్ అయింది ఆఫ్రికన్స్ అయ్యుండొచ్చు అనేటువంటి ఒక థియరీ ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఈ అమెరికా మొత్తం వెళ్ళింది కూడా ఆఫ్రికా నుంచి అనే థియరీ ఉందన్నమాట. ఎప్పుడు 60,000 సంవత్సరాల క్రితం ఇది జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక థియరీ. 60,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు అనే థియరీ. అందుకే వీళ్ళని ఏఏఎస్ఐ అంటారు, యాన్షియంట్ ఏషియన్ సౌత్ ఇండియన్స్. వాళ్ళని ద్రవిడియన్ కల్ట్ అంటారు. ఓకే, యాన్షియంట్ ఏషియన్ సౌత్ ఇండియన్ ఏఏఎస్ఐ అంటారు వీళ్ళని. ఈ ద్రవిడియన్ కల్ట్ అంటాం మన వాళ్ళని. ఈ ద్రవిడియన్ కల్ట్ మనం మాట్లాడేటువంటి భాష ద్రవిడియన్ లాంగ్వేజ్ మొత్తం ఉండేది. 60,000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు సౌత్ ఇండియాలోకి, ఇది ఈ ఆఫ్రికన్ దేశాల నుంచి సౌత్ ఇండియాలోకి వచ్చి ఉండవచ్చు అక్కడి నుంచి. కాబట్టి ఆఫ్రికన్స్ జీన్స్ మన జీన్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళే మీరు నమ్మమంటారు, మీరు నమ్మేది ఏముంది? ఇప్పుడు పిల్లోడికి ఒక పిల్లోడు ఏ తండ్రికి పుట్టాడో జీన్స్ టెస్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇదిగో పలానోడికి పుట్టాడేంటో నమ్ముతున్నారు. బట్ ఈ ఆఫ్రికన్ జీన్స్ ప్లస్ తమిళియన్స్ జీన్స్ దగ్గరలో ఉన్నాయంటే నమ్మట్లేదు. ఓకే, దాన్ని నమ్మమంటారు. ఎందుకంటే దాన్ని నమ్మితే దీన్ని నమ్మాల్సి వచ్చింది. కాబట్టి మీ సెలెక్టివ్గా నమ్మటం కాదు, ప్రతి ఒక్కటి సైన్స్ని మనం నమ్మాలి ఒక్కోసారి. సో వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే ఈ యాన్షియంట్ ఏషియన్ సౌత్ ఇండియన్స్ మొత్తం కూడా ద్రవిడియన్ కల్ట్ ఏదైతే ఉందో ఆఫ్రికా నుంచి వచ్చి ఉండొచ్చు అనేటువంటి సిమిలర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి కొద్దిగా దేవుళ్ళు కూడా చూస్తే ఇది కదా ఆఫ్రికన్ గాడ్స్ ఇది ఎలా ఉంటారు, ఆఫ్రికన్ గాడ్స్ ఎలా ఉంటారు. ఇది మన తమిళనాడులో ఉన్న గాడ్ దేవుళ్ళు కూడా ఇది నల్లగా ఉంటారు అన్నమాట. తమిళియన్స్లో ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సమ్ సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఇది ఆఫ్రికా నుంచి 60,000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోకి ల్యాండ్ అయ్యి వచ్చేటటువంటి ఒక సిద్ధాంతం ఉందన్నమాట. సరే అది ఎప్పుడు 60,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, దాని విషయం కాదు. 60,000 సంవత్సరాల క్రితం అంటే భారతదేశం ఫామ్ అయింది. సో మనందరం భారతీయులమే. కాబట్టి ఇదంతా భారతీయులమే. ఇది ఇక్కడి నుంచి ఇండియాలోకి వచ్చింది. ఇది ఆఫ్రికాలో నుంచి ఏ మూలను పట్టుకొని ఇది ఇండియాలోకి వచ్చి ఉంటారు వీళ్ళు. ఇది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు చిన్న దేవుళ్ళు వాళ్ళు మొత్తం బతుకుతూ ఉన్నారు భారతీయులు. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆరియన్స్. ఈ ఆరియన్స్ వచ్చారనేటువంటి ఒక థియరీ ఉంది. ఈ ఆరియన్స్ ఇప్పుడు వీళ్ళు ఎలా వచ్చారు? ఇది ఆఫ్రికా కదా. ఆఫ్రికా నుంచి వాటర్ నుంచి ఎక్కడికి ల్యాండ్ అయ్యారు? సౌత్ ఇండియాకి ల్యాండ్ అయ్యారు. అంటే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం నల్లగుంటానికి తమిళియన్స్, మనము, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ, తమిళనాడు వీళ్ళు మొత్తం కూడా ఎందుకు నల్లగుంటారు అంటే ఆఫ్రికన్ బ్రీడ్, ద్రవిడియన్ బ్రీడ్. ఓకే, ఉండొచ్చు అనేది. బట్ వేరే మన నార్త్ ఇండియాలోకి వెళ్తే అక్కడ మొత్తం వైట్ స్కిన్. మొత్తం వాళ్ళు ఎలాగైనా వైట్ స్కిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, ఇది ఆఫ్రికా నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. స్ప్రెడ్ అయ్యి వాళ్ళ డిఫరెంట్ ఎదర్ని బట్టి స్కిన్ కలర్ మారిపోయింది. వైట్ కలర్ ఏషియన్స్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. దిస్ ఈజ్ ఆరియన్ థియరీ. ఎక్కడి నుంచి? దిస్ ఈజ్ ద రూట్ హౌ ఆరియన్స్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. ఎక్కువగా ఈ గుజరాత్, పంజాబు అటు ఉన్నటువంటి వాళ్ళు సింధు నది నుంచి ఇండో ఏషియన్ థియరీ మీకు తెలుసు కదా, రైట్? ఇండస్ వ్యాలీ థియరీ అది మొత్తం మీరు నమ్మకపోయినా మీరు చదువుకొని ఉంటారు. ఓకే, సో వీళ్ళు వచ్చి ఉండొచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశం. సరే, వీళ్ళు వచ్చారు. అయితే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఓకే ఆఫ్రికన్స్ వచ్చారు, సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారు. ఆరియన్స్ వచ్చారు, నార్త్ ఇండియాలో సెటిల్ అయ్యారు. ఈ సౌత్ ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు స్లోగా భారతదేశం మొత్తం బాకారు. నల్లవాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం బాకారు. ఆ తెల్లోళ్ళు మొత్తం కూడా సౌత్ ఇండియాకు కూడా బాకారు. ఇప్పుడు మొత్తం కూడా కలిసే ఉన్నారు. పెద్ద ఆఫ్రికా లేదు, ఆరియన్ లేదు, మొత్తం భారతీయులమే. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండియన్. బట్ ఇక్కడ కల్చరల్ డిఫరెన్సెస్లు ఎవరు దాన్ని డెవలప్ చేశారు అనే దానికి మనం కొద్దిగా లోపల హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ కొద్దిగా టైమింగ్స్ ఇచ్చాను. ఈ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టైమింగ్స్ ఏంటంటే మీరు
డోంట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ 2 డిఫరెంట్ టైమింగ్స్. ఒకటి స్క్రిప్చురల్ టైమింగ్ డిఫరెంట్, రిలీజియస్ టైమింగ్స్ డిఫరెంట్, హిస్టారికల్ డేటింగ్ డిఫరెంట్. రిలీజియస్ డేటింగ్ డిఫరెంట్ అండ్ హిస్టారికల్ డేటింగ్ డిఫరెంట్. ఓకే, రిలీజియస్ డేటింగ్స్ అంటే వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్లో ఎక్కడో రాసి ఉంటారు 5,000 సంవత్సరాల క్రితం ఆడాము, మోషే, అబ్రహాం గురించి రాసి ఉంటుంది. అది బైబిల్లో రాసి ఉంటుంది. ఇప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనేవి ఆథెంటిక్ ఫ్యాక్ట్స్ దొరకవు. అలాగే రామాయణ మహాభారతాల్లో లేదంటే వేదిక్ స్క్రిప్ట్స్ వీళ్ళు రాసిన వాళ్ళు 5,000 సంవత్సరాల క్రితం శ్రీరాముడు నాడు, శ్రీకృష్ణుడు ఇవన్నీ రాస్తారనమాట. ఇవన్నీ ఆ డేట్స్ డిఫరెంట్. అవన్నీ ఏంటి, పురాణాల నుంచి వచ్చినటువంటి తారీఖులు, సంవత్సరాలు. ఇప్పుడు మనం దాని గురించి జోలికి వెళ్ళొద్దు, రిలీజియన్ పాయింట్ వద్దు. నేను ఓన్లీ సోషలాజికల్గా, హిస్టారికల్గానే మాట్లాడుతున్నాను కాబట్టి లెట్ ఇస్ నాట్ టచ్ రిలీజియన్. ఓకే, ఎనీ రిలీజియన్, లెట్ ఇస్ నాట్ టెంపర్ విత్ రిలీజియన్స్. నేను హిస్టారికల్ డేట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ హిస్టారికల్ డేట్స్లో ఇక్కడ భారతదేశం, ఇప్పుడు నేను చెప్పాను ఎవరు ఫస్ట్ ఆరియన్స్ వచ్చారని చెప్పాను కదా, ఆరియన్స్ వచ్చారు, భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఓకే, ఎవరైతే ఈ జస్ట్ 1 minute, ఓకే, ఎవరైతే ఆరియన్స్ వచ్చారో మన భారతదేశంలోకి, ఆ తర్వాత ఇది చూడండి, ఇది ఇవన్నీ కూడా వీళ్ళు ఏమంటారు, కొన్ని యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చంద్రగుప్త మౌర్యకు సంబంధించినటువంటి కొన్ని డైనెస్టీలు వర్క్ చేశాయి. మన భారతదేశాన్ని పరిపాలించింది ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు కాదు, మొఘళ్ళు కాదు, మనోళ్ళే పరిపాలించారు. కొన్ని డైనెస్టీలు మనోళ్ళే అంటే భారతీయులే. భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి డైనెస్టీస్ అనమాట. విజయనగర డైనెస్టీలు అందరూ కూడా భారతీయులు మన దేశాన్ని పరిపాలించారు కొంతకాలం. ఆ పరిపాలించినప్పుడు వాళ్ళు రాజులు. వీళ్ళు ఆరియన్స్ వచ్చారు కదా వేరే అట ఇండస్ వ్యాలీ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు కదా ఆరియన్స్. ఆరియన్స్ ఏమి ఇన్వేడింగ్ చేయలే, వాళ్ళేమి యుద్ధం చేయలే మనతోటి, వాళ్ళేమి దండెత్తి చేయలే. వాళ్ళు ఏదో జస్ట్ వలసకు వచ్చారు, ఇల్లులు కట్టుకొని స్లోగా అలాగే దే బికేమ్ ద మెంబర్స్ ఆఫ్ అవర్స్ అండ్ దెన్ దే స్టార్టెడ్ లివింగ్ ఎమాంగ్ అస్. ఓకే, మనతో పాటు జీవించడం మొదలెట్టారు. అది ఆరియన్స్ జరిగిన సంగతి. ఈ ఆరియన్స్ ఉన్నప్పుడు ఈ మొఘలు ఏమంటే ఈ డైనెస్టీ పీరియడ్ అప్పుడు ఈ ఆరియన్స్ ఇద్దరు కలిపి ఉన్నప్పుడు కులాలు ఉన్నాయా లేవా అనే పాయింట్కి ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. ఎందుకు ఈ కులాలు ఉన్నాయా లేవా అంటే, చంద్రగుప్త మౌర్యుడు ఆ టైంలో ప్లస్ ఆరియన్స్ వచ్చినటువంటి ఈ యొక్క పీరియడ్లో కులాల ప్రస్తావన వచ్చిందా అంటే, కులాల ప్రస్తావన వచ్చినట్టు ఇవన్నీ కూడా ఇండికేషన్స్. ఇవన్నీ ఏంటి ఇండికేషన్స్? ఇవి క్యాస్ట్ ఇండికేషన్స్. ఇవన్నీ వేదిక్ పీరియడ్లో 1500 సంవత్సరంలో వాళ్ళు ఋగ్వేద అనేటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ ఋగ్వేదలో 1090లో ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి రాశారు. వర్ణాలు వేరు, కులాలు వేరు. అది కూడా డిఫరెన్స్ చెప్తాను. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థ వేరు. కులం వేరు, వర్ణధర్మ రెండు వేరు. బట్ ఈ వర్ణధర్మ నుంచే సబ్ క్లాసిఫికేషన్ కులాలన్నీ పుట్టుకుంటూ వచ్చేసినాయి. ఓకే, ఈ వర్ణాశ్రమ ధర్మ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఋగ్వేదంలో రాశారు, అథర్వేదంలో రాశారు. ఓకే, బట్ ఈ అథర్వేదులు వాళ్ళు ఏమన్నారంటే ఫిక్స్డ్ ధర్మం ఏం కాదు, శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవ్వచ్చు, శూద్రుడు కూడా లెర్నింగ్ ద్వారా మీరు బ్రాహ్మణుడిగా కన్వర్ట్ అవ్వచ్చు అనేటువంటి ఒక ఫెసిలిటీ కల్పించారు అథర్వేదాలు, ఋగ్వేదాలు అక్కడ రాసి. తర్వాత ఉపనిషత్తులో కూడా ఇవి మెన్షన్ చేశారు 4 వర్ణాస్ గురించి. సో వన్ ఇండికేషన్, డివిజన్ ఈజ్ ఇండికేషన్. కులాలు ఉన్నా లేకపోయినా అది కులాలు కాదు, అవి కేవలం వర్ణాలు అంటారు. సరే, ఏదైనా వర్ణమైన కులమైనా సరే దెర్ ఈజ్ ఎ డివిజన్. హ్యూమన్ బీయింగ్స్ని డివైడ్ చేశారు. ఆ డివిజన్ దిస్ ఈజ్ వన్ ఇండికేషన్ ఆఫ్ ది డివిజన్ అమాంగ్ ది పీపుల్ వేదిక్ పీరియడ్లో. నేను అందుకే అందరూ సమానమే అనే దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు ఈ డివిజన్కి వచ్చా. ఓకే, ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా అక్కడ 3300 నుంచి 1700 జరిగినటువంటి కొన్ని ఆ యాక్సెస్, వాటర్ రిసోర్సెస్ కానీ, ఇల్లులు కట్టుకున్న విధానం, వీటన్నిటిని కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకేం కనిపిస్తాయంటే, అందరికీ నీళ్ళు ఉన్నాయనుకోండి, వాటర్ బావికి అందరికీ యాక్సెస్ లేదు. అంటే ఒక కాలనీలు వేరే విధంగా నీళ్లు తోడుకుంటే, ఒక కాలనీలో వేరే విధంగా నీళ్లు తోడుకుంటే, ఒకరు ఆ బావి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేరే విధంగా ఇల్లులు ఉంటే
వేరే వాళ్ళు ఇవన్నీ కూడా స్టడీ చేస్తే వాళ్ళకి అందరికీ యాక్సెసిబిలిటీ లేదనేది ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి సైంటిస్టులు చెప్పింది. అంటే అర్థం అక్కడ డివిజన్స్ ఆఫ్ ఇన్హాబిటేషన్ ఉంది, అంటే డెఫినెట్గా రకరకాల వ్యక్తులు ఉన్నారు, అర్థమైంది. ఓకే, ఇది మౌర్యుని యొక్క ఎంపైర్. ఈ మౌర్యుని ఎంపైర్లో అర్థశాస్త్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడ మౌర్యుని దగ్గర పనిచేసినటువంటి కౌటిల్య అని ఒక మినిస్టర్ ఉంటాడు. ఆ కౌటిల్య మినిస్టరు ఈ వర్ణాల గురించి, డ్యూటీస్ గురించి రాశాడు అతను. అంటే అర్థం ఏంటి, మౌర్య ఎంపైర్లో ఈ ఫిలాసఫీని ఫాలో అయ్యారు అని అర్థం. ఏది, ఈ డివిజన్ ఫిలాసఫీని ఫాలో అయ్యారని, 4 వర్ణాలు మౌర్యుని యొక్క ఎంపైర్ అప్పుడు అని అర్థం. అప్పుడు ఈయన చంద్రగుప్తకి గ్రీక్ అంబాసిడర్ ఒక ఆయన ఉంటాడు. గ్రీక్ అంబాసిడరు మెగాస్థీన్స్, అతను ఫారినరు. అతను చంద్రగుప్తుడి దగ్గరికి వచ్చాడు. చంద్రగుప్తుడి దగ్గరికి వచ్చి తను మళ్ళీ వెళ్ళి గ్రీకులో అక్కడ రాశాడు ఏమని, భారతదేశంలో వాళ్ళు ప్రొవిషన్స్ని బట్టి డివైడ్ అయిపోయారు, ఆ డివిజన్ కూడా బై బర్త్ వచ్చింది అని రాశాడు. అంటే అర్థం ఏంటి, అతను భారతదేశంకి వచ్చి చంద్రగుప్త యొక్క కాలనీ వాళ్ళ కోర్టుకు వచ్చి ఆ ఫారినరు అతను దేశానికి వెళ్ళి రాశాడు, కులాన్ని బట్టి బై బర్త్ వాళ్ళు కులాలు పాటిస్తున్నారని రాశాడు. అంటే అర్థం ఆ టైంలోనే కులాలు ఉన్నాయి అనేది ఒక ఇండికేషన్ ఇది. ఓకే, చంద్రగుప్తునికి సంబంధించి ఇది ఎంపరర్ అశోక్కి సంబంధించినటువంటి చాలా విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ విగ్రహాలన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతాయి ఏంటంటే అక్కడ సోషల్ ఇన్ఈక్వాలిటీ మీదే ఉంటాయి, అందరూ సమానమే, అందరూ కలిసి ఉండాలి, ఇది ఇట్లా ఉంటాయి అనమాట అశోకుని యొక్క విగ్రహాలు మొత్తం. అంటే అర్థం ఏంటి, అసమానత ఉందని అర్థం అప్పుడు. సో ఎలాగో బుద్ధిస్ట్ టెక్స్ట్ పాలీ క్యానను, రైట్, అగన సుత్త, ఇవన్నీ కూడా ఆ యొక్క బుద్ధిస్ట్ టెక్స్ట్లో రాసి ఉన్నాయి, ఇది బుద్ధిజంలో రాసి ఉన్నాయి. సో గుప్తా అంపైర్, ఈ గుప్తా అంపైర్ అనేది ఇక్కడ ఎక్కువగా క్యాస్టిజం బలపడింది. ఎందుకు ఇక్కడ గుప్తా ఎంపైర్లో క్యాస్టిజం ఎక్కువ బలపడింది? ఇప్పుడు గుప్తా అంటే వైశ్యుడు, మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఓకే, గుప్తా అంటే వైశ్యులు, ఇక్కడ బాగా క్యాస్టిజం బలపడింది. ఇక్కడ ఏ కులపోళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వేరే కులప అమ్మాయిలు మీరు చూడకూడదు, మీరు మన కాలనీలోకి రాకూడదు, ఇవన్నీ కూడా ఈ గుప్తా అంపైర్లో ఎక్కువగా అయిపోయినాయి, అక్కడ ఎక్కువ బలపడింది. ఈ టైంలోనే మనుస్మృతి రాశారు. ఎప్పుడైతే గుప్తా అంపైర్ ఉందో అప్పుడే మనుధర్మశాస్త్రం రాశారు. ల్యాండ్ డాక్యుమెంట్స్లో కులాల పేరు రాయటం మొదలెట్టారు. అంటే మీకు ఇల్లు పట్టాలు ఇస్తారు కదా, పట్టాలు ఇచ్చినప్పుడు పేరుతో రాస్తారు, సోన్సో వ్యక్తి అతను కులం ఇదని రాయటం మొదలెట్టారు ఈ గుప్తా అంపైర్లోనే. అంటే కులం బాగా బలపడిపోయింది ఈ టైంలోనే. ల్యాండ్ డాక్యుమెంట్స్లో రాశారు. ఈ టైంలోనే మహాభారతం రాశారు. మహాభారత యొక్క స్క్రిప్ట్స్ ఇవన్నీ వచ్చాయి. ఇంక మహాభారతం తెలుసుగా, కౌరులకి వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా అక్కడక్కడ వాళ్ళకి డివిజన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి, మొఘలులు రాకముందే కుల డివిజన్ అనేది ఈ యొక్క వ్యవస్థలో సృష్టించబడింది. ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు అని అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్తా, వినండి జాగ్రత్తగా. ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు. నేను ఇది ఒక పిక్చర్ పెట్టా, ఇదేంటిది, ఇది ఒక మ్యారేజ్ ఫంక్షన్. ఓకే, బిగ్ షాట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను, ఒక బిగ్ షాట్ మ్యారేజ్ ఫంక్షన్. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఈ ప్రైవేట్ ప్రోగ్రాంలో ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్నారు, ఇదిగో అందరినీ పిలవద్దు, బిగ్ షాట్ల వరకే పిలుద్దాము మన యొక్క ఫంక్షన్లోకి అని వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళున్నారు పేదవాళ్ళు, వీళ్ళకి ఇన్విటేషన్ లేదు ఈ యొక్క ఫంక్షన్కి. ఓకే, ఈ ఫంక్షన్కి వీళ్ళకి ఇన్విటేషన్ లేదు. ఎందుకు పిలవాలా లేదనేది వీళ్ళ ఇష్టం, వీళ్ళు రాసుకునేది వీళ్ళ ప్రైవేట్ ప్రోగ్రామ్. అలాగే ఇక్కడ ఎందుకు ఇంత డివిజన్స్ వచ్చాయి, ఎందుకు మౌర్య అంపైర్ దగ్గర, గుప్తా అంపైర్ దగ్గర ఇన్ని కుల వ్యవస్థలు వచ్చాయి అని అంటే, వాళ్ళు ఆ రాజులు ప్లస్ ఆర్యులు ఇద్దరు కలిపి చేసుకున్నటువంటి వర్ణ ధర్మ అనేటువంటి ఒక ప్రైవేట్ వర్ణ సిస్టమ్ విదిన్ ద హిందూ ధర్మ. దానికోసం విదిన్ ద హిందూ ధర్మ దే హ్యావ్ ఎ ప్రైవేట్ ధర్మ. అది ఓన్లీ హిందూ ధర్మంలో మాత్రమే, దట్ ఈజ్ ఓన్లీ ఎ ధర్మ దట్ ఈజ్ మెంట్ ఫర్ హిందూ ధర్మ. వాళ్ళ వరకు రాసుకున్నారు లోపల. వీళ్ళకి ఇన్విటేషన్ లేదు. ఎవరికి, ఇది పక్కన ఉన్నటువంటి ఇది పేదవాళ్ళకి వీళ్ళకి ఇన్విటేషన్ లేదుగా,
వీళ్ళని పిలవాలా లేదనేది వాళ్ళ ఇష్టం. వీళ్ళని పిలవాలా లేదనేది వీళ్ళ ఇష్టం. ఈ వర్ణాధర్మలో వాళ్ళు ఏదైతే రాశారో వీళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. ఇది ఇండికేషన్. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోయేది ఎలాగా ఎస్సీలని ఎక్స్క్లూడ్ చేశారు, ఈ ధర్మంలోకి వాళ్ళని తీసుకురాకుండా చేశారు అనేది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలు ఇవి. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలు ఈ 5 ఏమేంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది అన్టచబుల్స్, దళితులు ఉన్నారు. ఓకే, ఇదిగో 5 ఉన్నాయి. ఓకే, బట్ వాళ్ళు రాసుకున్నది ఇది, వీళ్ళు రాసుకునేది వర్ణాధర్మలో 4 ఉంటాయి. వర్ణాధర్మలో 4 ఉంటాయి. ఏముంటాయి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 ఉన్నాయి. ఈ బ్రాహ్మణ అనేవాళ్ళు ఓకే, ఇది రాసింది అందరు బ్రాహ్మిన్స్ కాదు, బ్రాహ్మిన్స్లో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆర్యులు వచ్చారు, నేను నమ్ముతున్నాను అది. ఆర్యులు వచ్చారు, ఆర్యులు వచ్చినప్పుడు ఆర్యులు ఇండియన్స్తో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఆఫ్రికన్ జీన్స్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు, తమిళియన్ జీన్స్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఉంటారు, ఎస్సీ జీన్స్ ఉన్న బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇది ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరిగిపోయినాయి కదా మొత్తము, వాళ్ళు వచ్చినా సరే. బట్ ఎవరైతే ఈ యొక్క ఇంటలెక్చువల్ సాంస్క్రిట్ నేర్చుకున్నటువంటి ఆర్యులు ఉన్నారో వాళ్ళు రాసినటువంటి వేదిక్ స్క్రిప్ట్స్ ఇవన్నీ. అందరు బ్రాహ్మణులు రాసినవి కాదు, ఆర్య బ్రాహ్మణులు రాసినటువంటి వేదిక్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు బ్రాహ్మణ్స్, ఇప్పుడు వీళ్ళు క్షత్రియులు. ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, ఇది చంద్రగుప్తుడు, మౌర్య, వీళ్ళందరూ రాజులు ఉన్నారు, వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళు యుద్ధం చేసి శత్రువులతోటి యుద్ధం చేస్తుంటారు, ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు, ఆ దేశం మీద పడతారు, ఈ దేశం మీద పడతారు, యుద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు సైనికులను పెట్టుకొని. అప్పుడంతా యుద్ధాలే కదా, పక్క దేశం మీద దండెత్తడం, దాన్ని ఆక్యుపై చేసుకోవటం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని దగ్గర చేసుకోవడానికి ఇది వీళ్ళు సృష్టించింది ఏంది అని అంటే, ఇది కూడా మమ్మల్ని కాపాడండి, వీళ్ళేమో వేరే దేశం నుంచి వచ్చారు, వీళ్ళు మైనారిటీస్ అప్పుడు, అంతే కదా, ఆర్య నుంచి వేరే దేశం నుంచి వస్తే మైనారిటీస్ వీళ్ళతో వీళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని కాపాడండి, మిమ్మల్ని రాజులుగా సృష్టించే విధంగా రాజులను చేసే బాధ్యత మాది అని వీళ్ళు వేదిక స్క్రిప్ట్స్ రాసుకున్నారు. మేము బ్రాహ్మణులు, మీరు క్షత్రియులు, మీరే రాజులుగా పరిపాలించాలి, ఇంకెవడు పరిపాలించకూడదు, క్షత్రియుడే రాజుగా ఉండాలి, క్షత్రియుడు రాజు అయితేనే. అంతేకదా ఛత్రపతి శివాజీ దగ్గర అక్కడ గొడవ ఏంటి? ఛత్రపతి శివాజీ శూద్రుడు, అతను రాజు అయ్యేటువంటి అర్హత లేదని, బ్రాహ్మణులు ఎవరు రాలేదు, అదంతా చరిత్ర మీకు తెలుసు కదా. ఓకే, సో వీళ్ళు ఈ సిస్టమ్ పెట్టారు ఇక్కడ. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ప్రొటెక్షన్ తీసుకున్నారు, వీళ్ళకి రాజు అయ్యేటువంటి మీకు అది చేస్తామన్నారు. ఇక్కడ ఇద్దరు వైశ్యులు ఉన్నారే, యాక్చువల్గా వైశ్యులు ఎవరైతే ఉన్నారో పొలాలు దున్ని గేదెలు, ఆవులు వీటన్నిటినీ చూసేటువంటి వ్యక్తులు వైశ్యులు. జాగ్రత్తగా ఉండండి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వైశ్యులు, కోమటోళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా రైతులు, వీర్లు కోమటోళ్ళు రైతులు. ఈ గేదెలు, క్యాటిల్ ఫీడర్స్ ఎవరంటే కోమటోళ్ళు అనమాట గతంలో. అయితే వాళ్ళు పొలం పండించి వాటిని మళ్ళీ వ్యాపారం చేసుకొని వర్తకం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి వ్యాపారంలో ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని వైశ్యుల దగ్గర పనిచేసేటువంటి శూద్రులు, వైశ్యుల దగ్గర అంటే కోమిటి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి శూద్రులు, ఇప్పుడు ఎవరైతే శూద్రులు ఉన్నారో రెడ్డి, కమ్మ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో, చంద్రగుప్తుడు ఆ టైంలో వీళ్ళందరూ కోమటోళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. ఎందుకు? ల్యాండ్ లార్డ్స్ కోమటోళ్ళు. ఈ ఆవులు, గేదెలు మేపేది ఏమంటారు, వైశ్యులు అనమాట. తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, వర్తకం చేయాలంటే, వ్యాపారం చేయాలంటే మొబిలిటీ ఉండాలి, వాళ్ళు వేరే వేరే ఊర్లకి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉండాలి. ఇంట్లో ఉండి ఈ యొక్క గేదెల్ని ఇటన్నీ చూసుకోవటం కష్టం అని చెప్పి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వ్యాపారంలోకి వెళ్ళిపోయారు పూర్తిగా వీళ్ళు వైశ్యులు. వాళ్ళకి బహుశా వాళ్ళకి అర్థమైంది తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చి, ఇప్పుడు ఇదంతా రియల్ ఎస్టేట్, ల్యాండ్ లార్డ్, ఇప్పుడు ఎవరైతే శూద్రులు, ఇప్పుడు వీళ్ళు శూద్రులు ఉన్నారు కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంతా రెడ్డి, కమ్మలు ఉన్నారనుకోండి, ఈ శూద్రులు వీళ్ళంతా వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ల్యాండ్లు, ఆవులు, గేదెలన్నీ వైశ్యుల దగ్గర ఉండేవి, వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చి వీళ్ళు వ్యాపారంలోకి వెళ్ళారు, అప్పుడు డబ్బులు వస్తున్నాయని. ల్యాండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంత పెరిగిద్ది అని బహుశా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు రిచ్ అయ్యారు, వీళ్ళు పేదోళ్ళు అయ్యారు. యాక్చువల్గా వయసులు మొత్తం పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ శూద్రులు మొత్తం కూడా ల్యాండ్ లార్డ్స్ అయ్యి మొత్తం అయిపోయారు. ఓకే, సరే, ఎనివే ఈ నలుగురు మధ్య అడ్జస్ట్మెంట్ జరిగింది.
ఈ నలుగురు అడ్జస్ట్మెంట్ జరుగుతుంటే నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, ఈ ప్రైవేట్ పార్టీలోకి ఇది పక్కన ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వీళ్ళని పిలవాలా లేదా వాళ్ళ ఇష్టమని వీళ్ళు రాసుకున్నటువంటి వర్ణ వ్యవస్థలోకి వీళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. వీళ్ళు అసలుకి మెన్షనే లేదు, వీళ్ళ గురించి రాయలేదు, వీళ్ళ గురించి అసలు ప్రస్తావన లేదు. ఎవరు? ఎస్సీ ఎస్టీల గురించి ప్రస్తావన లేదు వర్ణ వ్యవస్థలో. అంటే దళిత్స్ నాట్ మెన్షన్డ్ ఎనీవేర్ ఇన్ దేర్ వేదాస్, ఎక్కడ కూడా రాయలే. అంటే వీళ్ళు శూద్రులని కానీ అంటరానోళ్ళు కానీ పంచమ అని కానీ ఎక్కడ వేదాల్లో ఉండదు. మరి ఎలా వచ్చింది పేర్లు అంటే అది ఆటోమేటిక్గా ఫామ్ అయింది. ఆటోమేటిక్గా ఫామ్ అయిందంటే ఇది ఇప్పుడు వీళ్ళందరూ ఫంక్షన్ చేసుకున్నారు, ఫంక్షన్ చేసుకుని వాళ్ళు పిలుచుకున్నారు, భోజనం చేస్తున్నారు. ఇది పక్కన వీళ్ళకి భోజనం ఉండదు, వీళ్ళు దే లెఫ్ట్ అవుట్. వాళ్ళు లెఫ్ట్ అవుట్ అయినప్పుడు ఇది ఇట్లాంటి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక సొసైటీగా ఫామ్ అయ్యారు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళని పిలవలేదు, వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళ యొక్క ప్రోగ్రాంలో. ఇంక్లూడ్ చేయనప్పుడు ఇది ఇట్లాంటి వాళ్ళు మొత్తం కలిసి ఒక గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఆటోమేటిక్గా సొసైటీగా ఫామ్ అయింది. ఇప్పుడు అలాగే వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హిందూ ధర్మ వర్ణ వ్యవస్థలోకి రాసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇది వీళ్ళు లెఫ్ట్ అవుట్ అయిపోయారు. వీళ్ళు దళితులకు వీళ్ళకి వాళ్ళ యొక్క వర్ణ వ్యవస్థలో వీళ్ళని ఇంక్లూడ్ చేయాలి. ఆటోమేటిక్ వీళ్ళు ఏమయ్యారు? సపరేట్ సొసైటీగా ఫామ్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయారు. వాళ్ళని తర్వాత కాలంలో వాళ్ళని చండాలుడు, పంచములు, అన్టచబుల్స్ అని వీళ్ళు పిలవడం మొదలెట్టారు. వీళ్ళని పిలవడం మొదలెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. వీళ్ళని సరే మమ్మల్ని ఇంక్లూడ్ చేయలేదని వీళ్ళు ఫిఫ్త్గా ఫామ్ అయ్యారు. ఆటోమేటిక్గా అవర్నాగా ఏమంటారు దాన్ని, పంచమాగా ఫామ్ అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళని ఆ రోజు నుంచి డిఫరెంట్ పేర్లు పెట్టి వీళ్ళు ఎంత అన్టచబుల్స్ అవన్నీ పిలవడం మొదలెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దళిత్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ హిందూ వర్ణ వ్యవస్థ, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం, ఇక్కడి నుంచి ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది. మొఘల్స్ వచ్చారు. మొఘల్స్ భారతదేశం మీదకి వచ్చి భారతదేశం యొక్క పరిపాలన చేసి 400 సంవత్సరాలు మన దేశంలో పరిపాలించినా కూడా ఏ యాంగిల్లో కూడా వీళ్ళని ఎందుకు వదిలేశారు, వీళ్ళ యొక్క వ్యవస్థలోకి వీళ్ళు ఎందుకు లేరు, ఈ దళితులు ఎందుకు లేరు వీళ్ళ వ్యవస్థలోకి అనే మాట అతను వాళ్ళు పట్టించుకోలే. అసలు కుల వ్యవస్థ గురించి మనం వాటి జోలికి వెళ్ళొద్దు, మన పని మనం చేసుకుందాం. దేశాన్ని మీరు ఆక్రమించడానికి వచ్చాము, దేశంలో ఉన్న సంపదను తీసుకెళ్దామన్న ఆ మోజులో ఉన్నారు తప్ప ఈ యొక్క ముస్లిం యొక్క రాజులు దళితుల గురించి పట్టించుకోలే. ఇంకొకటి చేశారు, వాళ్ళు ఏం చేశారు? మత మార్పిళ్ళు చేశారు. మత మార్పిళ్ళు ఎవరిని చేశారు? ఇది ఈ నలుగురిని మత మార్పిళ్ళు చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి ముస్లిమ్స్గా ఇస్లాంలోకి తీసుకెళ్లారు తప్ప ఇది దళితులను పట్టించుకోలేదు. వాళ్ళు దళితుల్లో నుంచి వాళ్ళు కన్వర్షన్ చేయలే. ఈ యొక్క ఆ పైన 4 పెద్ద వర్ణాలకు మీద వాళ్ళను ఎక్కువగా వీళ్ళు కన్వర్షన్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్లో చాలామంది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. చాలామంది బ్రాహ్మణ్స్ ఏముంది, బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, శూద్ర వాళ్ళే కదా ముస్లిమ్స్గా కన్వర్ట్ అయింది భారతదేశంలో. దళితులు చాలా తక్కువ మంది ఇస్లాంలోకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వదిలేశారు, వాళ్ళు వదిలేశారే, మనకెందుకు, ఎవరు వాళ్ళు పేదవాళ్ళట, ఇది వాళ్ళు ఊరు బయట ఉన్నారు అని చెప్పి వాడు పట్టించుకోలే. అయిపోయింది. 400 సంవత్సరాలు మనల్ని పట్టించుకోలేదు ముస్లిమ్స్. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వీడికి 100 సంవత్సరం, వీడు 1599లో ఫస్ట్ ఎంటర్ అయ్యారు. ఒక చిన్న వ్యాపారస్తుడు ఒక అతను ఎంటర్ అయ్యాడు 1599లో. వాళ్ళేమి యుద్ధానికి రాలేదు, ఫస్ట్ ఒక వ్యాపారం చేయడానికి వచ్చి 150 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి భారతదేశాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడానికి. 150 years స్లోగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసి 150 సంవత్సరాల తరువాత 1757 అంటే 1599లో భారతదేశానికి ఎంటర్ అయిన వ్యక్తి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అప్పుడు ఆ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత భారతదేశాన్ని వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి ఫామ్ చేసుకొని భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు 150 సంవత్సరాల తర్వాత. ఈ 150 సంవత్సరాలు వాడి దేశంలోకి ఎలాగా తీసుకోవాలని ట్రై చేస్తాడు తప్ప ఈ వ్యవస్థలో కుల వ్యవస్థలు పట్టించుకోడు కదా వాడు, ఎందుకంటే అధికారంలో లేడు కదా. అధికారంలోకి ఎప్పుడు వచ్చాడు? 150 సంవత్సరాల తర్వాత మన భారతదేశం అధికారం తీసుకున్నాడు. 1757లో వాడు అధికారం తీసుకున్నాడు. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే జరిగిందో
ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఆంగ్లో మైసూరు వారు, ఆంగ్లో మరాఠా వారు, ఆంగ్లో సిక్ వారు, ట్యాక్స్ కలెక్షన్స్, లూటింగ్, వెల్త్ అది చేసుకోవడానికి ఇంకో 100 సంవత్సరాలు పట్టింది. అంటే 150 సంవత్సరాలు దేశాన్ని వాడి చేతిలోకి తీసుకోవడానికి వాడు కష్టపడ్డాడు. ఇంకొక 100 సంవత్సరాలు దోచుకోవడానికి కష్టపడ్డాడు. ఓకే, లూటింగ్ చేయటము, సంపదను ఎత్తుకొని పోవటము. వాడు ఫస్ట్ వీళ్ళకి అర్థమైపోయింది ఇండియన్స్, అరే వీళ్ళు ఇప్పుడు దాకా మనతో వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాము, వీడు ఆక్రమించుకున్నాడని ఇండియన్కి అర్థమయ్యి స్లోగా ఇంకా తిరుగుబాటు వచ్చింది కదా. ఆ తిరుగుబాటు ఇప్పుడు అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సరు, ఆంగ్లో మైసూర్ వారు, మరాఠా వారు, ఇవన్నీ కూడా స్లోగా వాడు అవన్నీ చెట్టుకునే సరే 100 సంవత్సరాలు అయింది బ్రిటిష్ వాడికి. అంటే 250 సంవత్సరాలు ఆడు కూడా దళితులను పట్టించుకోలే, ఎవరు బ్రిటిష్ వాడు కూడా పట్టించుకోలే. 250 సంవత్సరాలు వాడు వాళ్ళలో వాడు ఉన్నాడు. ఓకే, అంటే ఇప్పటికి ఈ 1857లో మనకి సిపాయిలు తిరుగుబాటు వచ్చింది. మీ అందరికీ తెలిసి 1857లో సిపాయిలు తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అదే సోల్జర్స్కి సంబంధించి వాడు ఏదో రిలీజియస్ సెంటిమెంట్స్ వచ్చి వాళ్ళు సిపాయిలు తిరుగుబాటు చేశారు మన భారతీయులు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీని సస్పెండ్ చేసి వాడు డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ కిందకి తీసుకెళ్ళాడు భారతదేశాన్ని. అంటే 1857 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ కింద లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు దాన్ని 1857 ఏదైతే ఉందో సిపాయిల తిరుగుబాటు జరిగిందో అప్పుడు భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఆ యొక్క దేశ కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కంపెనీ ఎత్తేసి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ కిందకి తీసుకుపోయారు. డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంటే మనల్ని రూల్ చేయడం మొదలెట్టారు 1857 నుంచి. అక్కడి నుంచి యాక్చువల్గా రిఫార్మ్స్ మొదలైనాయి. ఎందుకు, ఇప్పటి వరకు రాజ్యాంగం కింద పనిచేసేది. అప్పుడు 1857 వరకు ఎవడో వచ్చాడు, ఏయో చేసుకుంటున్నారు, ఒక రాజ్యాంగం లేదు, ఏమి లేదు, చట్టం లేదు, ఏమి లేదనమాట. ఇప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ కిందకి వెళ్ళిందో, ఒక గవర్నమెంట్ కిందకి వెళ్ళినప్పుడు ఒక చట్టం వచ్చేది. అదే ఇండియా యాక్ట్ పెట్టారు, 1858 ఇండియన్ యాక్ట్ జరిగింది. అక్కడి నుంచి రిఫార్మ్స్ మొదలైనవి. ఇంతవరకు కూడా ఇప్పుడు జరిగేంత వరకు కూడా హిందూ మతానికి సంబంధించిన 4 వర్ణ వ్యవస్థలు ఈ దళితులు బయటే ఉన్నారు. అదే చెప్పింది మీకు. ఓకే, ఈ హిందూ వర్ణ వ్యవస్థ ఇది ఏదైతే ఉందో, ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నలుగురికి హిందూ మతానికి సంబంధించి వీళ్ళకి ఎంట్రీ లేదు, వీళ్ళని అసలు పట్టించుకోలేదు. అదే చెప్పాను, ఒక ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఆ ఫంక్షన్లో నీకు అనుకున్న వాడిని అనుకుంటావు కానీ బయట వాళ్ళ గురించి అనుకోవు కదా, వాళ్ళు పట్టించుకోలేదు అంతే. అందుకని వాళ్ళు ఏమంటారు, మేము వేదాల్లో రాసామా అంటారు, వాళ్ళు మేము రాయలేదు కదా అంటారు. రాయలేదు కదా అంటే నువ్వు పట్టించుకోబడిపో అంటారని తనం కదా. నీ ఇంట్లో నువ్వు ఫంక్షన్ చేసుకుని పక్కింటి వాడు నువ్వు పిలవలేదు, అసలు వాడి గురించి పట్టించుకోలేదు, వదిలేసినా నువ్వు, ఇంకా అదే అంటారని తను. ఓకే, అలాగే వదిలేశారనమాట వాళ్ళని. ఈ యొక్క మతంలోకి వాళ్ళని తీసుకురాలా, వాళ్ళ వ్యవస్థలోకి తీసుకురాలా. ఇప్పుడు ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. ఇక్కడి నుంచి అన్ని కూడా జీవోలు చూపిస్తారా మీకు అన్ని. 1871లో క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. ఈ 1871 క్యాస్ట్ సెన్సెస్లో వాళ్ళు పెద్దగా అన్ని ఏరియాలు కవర్ చేయలేదు, మతాలని కవర్ చేయలేదు, కులాలని పెద్దగా కవర్ చేయలేదు. అక్కడక్కడ ఏదో లైట్గా 1871 క్యాస్ట్ సెన్సెస్ చేశారు, పెద్దగా లైట్గా చేశారు. ఓకే, అది పెద్ద సక్సెస్ అవ్వలేదని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వద్దులేని మధ్యలో ఆపేశారని. 1871 క్యాస్ట్ సెన్సెస్ని పూర్తిగా చేయకుండా మధ్యలో ఆపేశారు. 1881 క్యాస్ట్ సెన్సెస్. ఈ క్యాస్ట్ సెన్సెస్లో మీకు క్లియర్గా అర్థమైపోయింది. నేను ఇక్కడ ఏం చెప్పాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఏం చెప్పాను, ఈ యొక్క హిందూ మతంలో వీళ్ళని వాళ్ళు భాగంగా భావించలేదు, తీసుకోలేదు, వాళ్ళని వదిలేశారన్నాం కదా. ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇది 1881 జీవో, బ్రిటిష్ వాడు ఇచ్చిన జీవో. ఇక్కడ కులాలు రాశారు, ఇక్కడ కులాలు రాశారు, ఇక్కడ కులాలు రాశారు చూసారా. ఇక్కడ 4 కులాలు ఉన్నాయి. ఏమేంటి 1881 జీవోలో, బ్రాహ్మిన్స్, అదర్ హిందూ క్యాస్ట్లు, ఇది నాన్ హిందూ క్యాస్ట్, మాదిగా, హోలియా అని మాదిగా అని ఉందా అంటే ఏంటి, నాన్ హిందూ క్యాస్ట్లో మాదిగలు ఉన్నారు, వాళ్ళని హిందూ మతంలోకి భాగంగా పరిగణించలేదు. అంటే ఎస్సీ మాదిగ అంటే అప్పుడు మాలలు కూడా కలిసి ఉన్నారు వాళ్ళలోనే. ఇంకన్నీ ఎస్సీలు మొత్తం కూడా మాదిగ యొక్క హెడ్డింగ్ కింద పెట్టారు అందరినీ, మాలలతో సహా. ఓకే, అంటే అర్థం మాదిగలని నాన్ హిందూ క్యాస్ట్ కింద వేశారు. అక్కడ ఎలాగైతే ఎక్స్క్లూడ్ చేశారో ఇక్కడ కూడా ఎక్స్క్లూడ్ చేశారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు హిందువులు కాదని వాళ్ళని బయట పెట్టేశారు. అసలు వాళ్ళు మాలో భాగం కాదు, మాది ఇంటర్నల్ వేరే ప్రోగ్రామ్ ఇది.
ఈ వర్ణధర్మ అనేది మా వేరే ప్రోగ్రామ్, ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇదంతా, వాళ్ళు మాకు సంబంధం లేదని వదిలేశారు వాళ్ళని. ఓకే, ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్లోకి వచ్చింది అది నాన్ హిందూ క్యాస్ట్ అని. ఓకే, ఇది జీవోలో వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది? 1891లో క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. చమారల్ని, మాదిగల్ని, లెదర్ వర్కర్స్, లోయర్, చూడండి, లోయర్ విలేజ్ మీనియల్స్ పనిచేసేటువంటి కులాలుగా పేరు. ఎవరైనా రాస్తారు అట్లా? ఎవరైనా రాస్తారండి? ఇది లోయర్ విలేజ్ మీనియల్స్ అని చెప్పి రాశారండి, అది క్యాస్ట్ సిస్టంలో. ఓకే, ఇది అప్పుడు ఈ 1891లో ఇది రాశారు. ఈ 1891లో వీళ్ళ మహానుభావులు వీళ్ళిద్దరు కలిసి ఈయన పుట్టాడు 1891లో. అంబేద్కర్ గారు పుట్టారు, ఆయన బర్త్డే. అక్కడి నుంచి అంతవరకు, అంటే అర్థం ఏంటి, అంబేద్కర్ పుట్టేంత వరకు కూడా వీళ్ళని ఇంకా హిందూ మతంలోకి తీసుకురాలేదు, వాళ్ళు హిందూ మతంలోకి భాగస్థులుగా తీసుకురాలేదు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని అని అర్థం. తర్వాత 1901లో క్యాస్ట్ సెన్సెస్ చేశారు ఇంకొకటి. ఇక్కడ ఇవన్నీ కూడా క్యాస్ట్ సెన్సెస్లో ఇక్కడ మతాల ప్రస్తావన లేకుండా ఓన్లీ కులాల వరకే లిస్ట్ చేశారు. ఇది చూడండి, మాల, మాదిగ. ఇది ఇక్కడ ఫస్ట్ టైం మాలని మాదిగలు విడదీశారు. ఇప్పుడు 1901లో ఇక్కడ మాల, మాదిగ అని చెప్పి సపరేట్గా రాసి ఓన్లీ కులాల పేరు రాశారు. బ్రాహ్మణ్, నేటివ్ క్రిస్టియన్, కమ్మ, షన్నన్, మప్పిల్ల, పరియాన్, మాల, మాదిగ, చెరుమన్, ఏదేదో క్యాస్ట్లు రాశారు. ఎందుకంటే అప్పుడు మద్రాసు అంతా సౌత్ ఇండియా మొత్తం కలిసి ఉంది కాబట్టి సపరేట్ చేశారు. ఇక్కడ 1901లో. ఇది 1911లో చేసినటువంటి సెన్సెస్. ఈ సెన్సెస్ కూడా సపరేట్గా మాలా, మాదిగల్ని సపరేట్గా హైదరాబాద్ డైనస్టీ కిందకి రాశారు. ఇక్కడ ఫస్ట్ టైము 1911లో. సో ఇప్పటికి కూడా హిందూ మతంలోకి వీళ్ళని రానివ్వలేదు. ఇప్పటికి కూడా హిందూ మతంలోకి వీళ్ళని భాగస్తులుగా రాయలా. ఇది 1900 ఇది ఏ ఇయర్? ఇది 1911. అంటే ఇది 1921. 1921 10 సంవత్సరాలకు ఒకసారి చేశారు కదా సెన్సెస్. 1921లో కూడా అలానే చూపించారు. ఇక్కడ ఫస్ట్ టైము హిందువులుగా రాశారు. ఫస్ట్ టైము ఎస్సీలని హిందువులుగా చూపించారు. ఇక్కడ ఎందుకు చూపించారు? ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కుల వ్యవస్థ మొత్తం కూడా, కుల వర్గీకరణ మొత్తం కూడా స్క్రిప్చరల్ డివిజన్ అంటారు. స్క్రిప్చరల్ డివిజన్ అదే హిందువు యొక్క ప్రీస్టులు, ఆర్యులు సృష్టించినటువంటి ఆర్య, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలను బట్టి ఈ కుల వ్యవస్థను అలా మొఘల్స్ ఏమంటారు డైనస్టీలు రన్ చేశారు. విజయనగర డైనస్టీ, ఆ డైనస్టీ, గుప్తా డైనస్టీ, చోళులు మొత్తం ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రాహ్మణులు నడిపించినట్టే వెళ్ళిపోయింది. కాబట్టి స్క్రిప్చరల్ డివిజన్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, మొఘల్స్ వచ్చారు. మొఘల్స్ కూడా వీళ్ళు చెప్పినట్టే చేశారు. వాళ్ళు పెద్ద కుల వ్యవస్థ జోల్లోకి వెళ్ళలేదు. అక్కడ కూడా స్క్రిప్చరల్ డివిజన్ రన్ అయింది. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఒక 250 సంవత్సరాలు కష్టపడితే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర వీళ్ళే పనిచేశారు. వాళ్ళు చెప్పినట్టు రన్ అయిపోయారు. ఇక్కడ ఫస్ట్ టైము బ్రిటిష్ వాళ్ళు ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అదేంటంటే, ఇది ఎవరు హిందూ, ఎవరు క్రిస్టియన్, ఎవరు ఎస్సీ ఇదంతా కాదు. బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మిన్స్ అని చెప్పి ఒక డివిజన్ చేసేద్దామని చెప్పి డివిజన్ చేసి ఫస్ట్ టైం హిందువుల్లో కలిపారు. వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఫస్ట్ టైం హిందువుల్లో కలిపింది బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ కలిపారు. చూడండి, చూపిస్తాను. ఇది ఇక్కడ ఇది చూడండి, బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మణ్ హిందూస్. ఈ నాన్ బ్రాహ్మణ్ హిందూస్లో ఎస్సీ, ఎస్టీలను కూడా కలిపారు ఫస్ట్ టైం. ఇప్పుడు 1921లో. ఈ 1921లో నాన్ బ్రాహ్మణ్ హిందూస్ని కలిపారని అంబేద్కర్ గారు అక్కడ ఒక విషయం జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్త. ఇది 1921లో. మళ్ళీ ఇంక నెక్స్ట్ క్యాస్ట్ సెన్సెస్ జరిగేది 1931లో. అక్కడ అంబేద్కర్కి ప్లస్ మహాత్మా గాంధీ గారికి గొడవ జరిగింది. ఈయన ఏమంటారంటే, అంబేద్కర్ గారు, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి హిందువుల్లో కలిపారు. ఎవరు కలిపారు? స్క్రిప్చరల్ వాళ్ళు కలపల. హిందూ 4 ధర్మాలు ఉన్నాయే, ఆ ధర్మాల వాళ్ళ కలపల. బ్రిటిష్ వాడు కలిపాడు అడ్మినిస్ట్రేషన్ కోసం. ఏమన్నా నువ్వు తీసుకెళ్ళి నాన్ హిందువులు ఎస్సీని కలిపావు, కానీ వాళ్ళు ఆ 4 ధర్మాల్లో మమ్మల్ని పెట్టలేదు, మమ్మల్ని బయటపెట్టేశారు. వీళ్ళందరూ సపరేట్గా వాళ్ళు అసలు దే ఆర్ నాట్ పార్ట్ అన్నట్టుగా ఉన్నారు. నువ్వెందుకు కలిపావు
మేము వేరు, హిందువులు వేరు, మేము హిందువుల భాగస్థులు కాదు, మాకు మైనారిటీ స్టేటస్ ఇచ్చి సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి అని అంబేద్కర్ గారు అడిగారండి. అంబేద్కర్ గారు అడిగిందే అది కరెక్టే కదా. ఎందుకు అంబేద్కర్ గారు ఎందుకు ఆ మాట అడిగారు? వాళ్ళు రాసుకున్నటువంటి, వాళ్ళు సృష్టించుకున్న ప్రైవేటు వర్ణధర్మ శాస్త్రంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేయలేదు. అలా ఇంక్లూడ్ చేయలేదు కాబట్టే వాళ్ళు చెప్పిన విధంగా మమ్మల్ని సపరేట్గా రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నువ్వు 1921లో నీ అడ్మినిస్ట్రేషన్ కోసం నువ్వు ఇరికిచ్చినావు, హిందూ మతంలో నువ్వు ఇరికిచ్చావు. కానీ వాళ్ళు ఇరికించాలి కదా మమ్మల్ని, కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. నువ్వు రాసావు బ్రిటిష్ ఏమంటారా నీ అడ్మినిస్ట్రేషన్ కోసం, వాళ్ళు ఒప్పుకుంటారా మమ్మల్ని హిందువులుగా? అక్కడ గొడవ అయింది. ఆయన ఏమన్నాడంటే అంబేద్కర్ గారు, కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోరు, మమ్మల్ని అంటరానోళ్ళుగా చూస్తారు, మమ్మల్ని తీసేయండి, మమ్మల్ని హిందూ మతంలో కలపొద్దు, మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇచ్చి మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వండి. ఇది అంబేద్కర్ గారు పెట్టిన ఇది. అక్కడ మహాత్మా గాంధీ గారికి కోపం వచ్చింది. ఏమంటారు అప్పుడు మహాత్మా గాంధీ గారు, ఈయనేంది అంబేద్కర్ గారు ఏంటి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని సపరేట్ వేరే రిలీజియన్ క్రియేట్ చేసేటట్టుకున్నాడు, ఈ ఎస్సీల మొత్తాన్ని, ఈ దళితుల మొత్తాన్ని. అలా అయితే మళ్ళీ డివిజన్ అయిపోయింది. ఇప్పటికే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్ ఇంత డివిజన్ ఉంది. మళ్ళీ ఈయన ఎస్సీలు కూడా సపరేట్ ఎలక్టోరల్ ఇచ్చి సపరేట్గా వీళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ డివిజన్ అయిపోతుంది, హిందూ యొక్క జనాభా పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు అడ్డం తిరిగి ఆయన ఏమన్నాడంటే, నేను ఒప్పిస్తాను, హిందూ మహాసభని నేను ఒప్పిస్తాను, మీరు కూడా హిందూ మతంలో భాగంగా ఉండొచ్చు అని 1932లో జరిగిన ఒక అగ్రిమెంట్ వరకు వీళ్ళు హిందువులు కాదు ఎస్సీలు. ఇది దీనికోసం నా యాంగిల్లో చెప్తానన్నా కదా. 1932లో పూణే ప్యాక్ట్ జరిగింది ఇద్దరి మధ్య. అప్పటి వరకు మీరు హిందువులు కాదు ఎస్సీలు, మిమ్మల్ని రానివ్వలేదు, మిమ్మల్ని బయటపెట్టేశారు, రికార్డులో మొత్తం కూడా మిమ్మల్ని నాన్ హిందువులుగా చూపించారు. ఓకే, సరే, ఇక్కడ జరిగిన చర్చ ఇది పూణే ప్యాక్ట్కి సంబంధించిన మొత్తం అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్లో అక్కడక్కడ చదువుతున్నా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, గాంధీ అండ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ డిడ్ నాట్ సపోర్ట్ ది ఐడియా ఆఫ్ హ్యావింగ్ సపరేట్ ఎలక్టరల్ ఫర్ ద డిప్రెస్డ్ క్లాసెస్. దిస్ యూనిట్ ఎక్స్ప్లెయిన్స్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది డిప్రెస్డ్ క్లాసెస్ డిమాండ్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండ్ ఇష్యూస్. అంటే ఏంటి అర్థం? గాంధీ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఈ స్వతంత్ర సమర యోధులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారనమాట. వాళ్ళు, గాంధీ గారు ఈ డిప్రెస్డ్ క్లాసెస్ని సపరేట్గా ఉంచడానికి ఒప్పుకోలేదు. కానీ ఎవరు ఒప్పుకున్నారు? హిందూ మహాసభ ఉంది, హిందూ మహాసభ కలుపుకోవడానికి సిద్ధంగా లేదు వీళ్ళని, ఎస్సీ ఎస్టీలని హిందూ మహాసభ కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు, మహాత్మా గాంధీ గారు వాళ్ళు పట్టుబట్టారు, మేము ఎలాగైనా వీళ్ళని డిప్రెస్డ్ క్లాస్ను కూడా హిందూ మతంలో ఉంచాలి, లేదంటే డివిజన్ వచ్చిద్దని మహాత్మా గాంధీ గారు. ఓకే, ఇది ఇక్కడేముంది, ఇంకోటి చదువుతున్నాను చూడండి. ఇక్కడేముంది, దెర్ వర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ జాయింట్ ఎలక్టోరేట్స్ వుడ్ రిటర్న్ ఓన్లీ డమ్మీ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ బ్యాక్డ్ బై అప్పర్ క్యాస్ట్ హిందూస్. ఈయన అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఏమంటే మీరు మిమ్మల్ని కలిపేస్తారు, మళ్ళీ మమ్మల్ని కూడా హిందువులు అని చెప్పేసి మీతో కలిపేస్తారు, మీరంతా డామినెంట్ అప్పర్ క్యాస్ట్ హిందువులు ఉన్నారు మొత్తము, మా క్యాండిడేట్లని, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మీరు డామినేట్ చేస్తారని ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. 10 నియోజకవర్గాల్లో కూడా ఎస్సీఓని, ఎస్టీఓని డమ్మీగా పెట్టి వెనక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రన్ చేస్తున్నారు కదా. అది ఆ రోజు 1931లోనే అంబేద్కర్ చెప్పాడు, ఇది జరిగిద్ది, నేను ఒప్పుకోను అని. వీళ్ళందరూ అడ్డం తిరిగి ఆయన ఆపేసి, ఆయన ఎంత టాలెంటెడ్, ఎంత ఇంటలెక్చువల్ కాకపోతే అంబేద్కర్ గారు ఆ రోజు 1932లోనే చెప్పి ఇది జరగబోతుంది, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి, ఎస్సీ ఎస్టీలు డమ్మీ క్యాండిడేట్లు పెట్టి రన్ చేస్తారు మా వాళ్ళని, మీ ఆధిపత్యమే చలాయిస్తారు, కాబట్టి వద్దు అని అది ఆయన అన్నాడు, అది అంబేద్కర్ చెప్పింది. ఓకే, ఇక్కడ ఏమని రాశాడు చూడండి. ది కొలోనియల్ రూల్ ఛాలెంజ్ ది లెజిటిమసీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ హిందూ క్యాస్ట్ సిస్టమ్ మేడ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ కాన్షియస్ అండ్ ఎంబ్రాయిల్ టు అసెట్ ది ఈక్వాలిటీ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకే, అది కొలోనియల్ రూల్ వాళ్ళు వచ్చి మీరు ఛాలెంజ్ చేయబట్టి మీరు దీన్ని చేశారనేది ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్. ఏముంది, ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఆల్సో సీరియస్లీ ట్రైంగ్ టు గెట్ ది సపోర్ట్ ఆఫ్ ది డిప్రెస్డ్ క్లాసెస్ సో దట్ ది యూనిటీ అమాంగ్ ఇండియన్స్ రిమైన్ స్ట్రాంగ్. ఈక్వల్లీ యాంగ్జియస్ వర్ ది హిందూ మహాసభ లీడర్స్ టు ఫైండ్ సమ్ వే అవుట్ టు చెక్ ది డిసింటిగ్రేషన్ ఆఫ్ ది Hindus. In this process, M.C. Rajaya and M.S.
ఎంఎస్ మూంజీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది హిందూ మహాసభ, ఏం చేశారు, ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ నోన్ యాజ్ ది రాజామూంజీ ప్యాక్ట్ ఇన్ 1932 బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ అండ్ జాయింట్ ఎలక్టర్స్ ఒపీనియన్స్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు అంబేద్కర్తో కలవడానికి సిద్ధంగా లేరు. ఎవరు, హిందూ మహాసభలు అంబేద్కర్తో కలవడానికి సిద్ధంగా లేరు. అంబేద్కర్ గారు మాకు సపరేట్ ఎలక్టర్లు కావాలి, మీకు మాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఓకే, మీరంతా అప్పర్ క్యాస్ట్ హిందువులు, మీరంతా కూడా మమ్మల్ని తొక్కేస్తారు, తర్వాత మేము సపరేట్గా వెళ్ళిపోతాం, మాకు మైనార్టీ స్టాటస్ నన్ను అడిగాడు అంబేద్కర్. ఓకే, అంబేద్కర్ ఏమన్నా ఎస్సీలకి ఏమన్నా రిప్రజెంటేటివ్ అతను ఉండేది ఏంటి, మేం చేస్తామని. ఇది హిందూ మహాసభ వాళ్ళు, ఈయన ఒక మూంజీ అని చెప్పి, ఒక అంజయ్య అని ఏం పేరేంటి, ఎంసీ రాజయ్య ప్లస్ బిఎస్ మూంజీ అని వాళ్ళిద్దరు సపరేట్గా ఒక ప్యాక్ట్ చేసుకున్నారట. అంబేద్కర్తో కాకుండా రాజయ్యతోటి వాళ్ళు సపరేట్ అగ్రిమెంట్ చేసుకున్నారు హిందూ మహాసభలు. అంటే అంబేద్కర్కి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళి అది చేసుకున్నారు వాళ్ళు హిందూ మహాసభలు. ఓకే, సో అప్పుడు ఏమైంది, అంబేద్కర్కి కోపం వచ్చింది. ఆయన ఎవరు, రాజయ్య ఎవరు, ఏమంటారు, ప్యాక్ట్ చేయడానికి. నేను ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, మా వాళ్ళ కోసం నేను స్టార్టింగ్ నుంచి కొట్లాడుతుంటే నాకు తెలియకుండా మీరు వేరే ప్యాక్ చేస్తారని. లేదు, నాకు గాంధీకి అగ్రిమెంట్ జరగాలి, అది ఆయన పట్టుబట్టాడు అంబేద్కర్. ఓకే, ఆయన పట్టుబడితే ఇది ఇక్కడ జరిగింది. డిప్రెస్డ్ క్లాసెస్ ఓటింగ్ రైట్ అలాంగ్ విత్ ద క్యాస్ట్ హిందూస్ ఇన్ ద జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఆల్సో an extra vote in special depressed classes. Communal award gave the depressed classes voting right along with the Hindu caste in general constituencies and also extra vote in special depressed classes. అంటే హిందూ క్యాస్టులతో పాటుగా వీళ్ళకి కూడా రైట్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు వీళ్ళు హిందువులు కాదు అని అర్థం. ఓకే, వాళ్ళు రాసింది ఇక్కడ ఇంకేముంది, ది వెపన్ ఆఫ్ ఫాస్ట్ యూజ్డ్ బై గాంధీ అరౌస్డ్ హిందూస్ అండ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ టుగెదర్. అది వాళ్ళిద్దరిని కలపడానికి, డిప్రెస్డ్ క్లాసుల్ని హిందువుల్ని కలపడానికి మహాత్మా గాంధీ గారు ఒక హంగర్ స్ట్రైక్ వెళ్ళి ఆయన నానా కష్టాలు పడ్డారు అంటే అర్థం. వీళ్ళిద్దరు సపరేట్గా ఉన్నారు, వీళ్ళు వాళ్ళని రానివ్వలేదు. ఇవన్నీ కూడా మీకు ప్రూవ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా అంటే అర్థం ఏంటి, ఈ యొక్క దళితుల్ని వీళ్ళు ఆ హిందూ మతంలోకి 1932 వరకు రానివ్వలేదు అంటానికి ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఇవన్నీ. ఓకే, ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనల్ అవార్డ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ వైడనింగ్ ద రిఫ్ట్ బిట్వీన్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ క్యాస్ట్ హిందూస్ పోజింగ్ ఏ సీరియస్ ఛాలెంజ్ టు ద ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్. అది అక్కడ వీళ్ళకి ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఎవరు చేస్తుంది, నేషనలిస్ట్ మూవ్మెంట్ చేస్తుంది వీళ్ళు హిందూ మహాసభ వాళ్ళు. ఓకే, ఈ హిందూ మహాసభ వాళ్ళకి ప్లస్ డిప్రెస్డ్ క్లాసెస్కి రిఫ్ట్ వచ్చింది మధ్యలో గొడవ. అంటే ఎవరికి, అంబేద్కర్ వాదులకి ప్లస్ హిందూ మహాసభకి మధ్యలో వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది, గొడవ వచ్చింది. దాన్ని ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని కలపాలి అనేటువంటి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఒక పెద్ద ఏదో ఆయన నానా తిప్పలు పడి హంగర్ స్ట్రైక్ చేసి అంబేద్కర్తో గొడవాడి ఫైనల్గా వీళ్ళు కూడా హిందువులే అని ఒప్పించారు అందరిని. ఏమని, దిస్ కాన్ఫరెన్స్ రిజాల్వ్స్ దట్ హెన్స్ఫోర్త్ అమాంగెస్ట్ హిందూస్ నో వన్ షల్ బి regarded and untouchable by reason of his birth, and that those who have been so regarded will have the same rights as other Hindus in regard to the use of public wells, schools, public roads and public institutions. హిందూ మహాసభ వీళ్ళందరూ కలిసి 1932లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని, ఇక నుంచి ఎవడో అన్టచబుల్ ఉండకూడదు, పబ్లిక్ వెల్స్ కానీ స్కూల్స్ కానీ అందరూ కలిసి అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. 1932లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఇక నుంచి వివక్ష ఉండకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరు, హిందూ మహాసభ, అంబేద్కర్ గారు, ఏమంటారు, మహాత్మా గాంధీ, వీళ్ళందరూ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక నుంచి వివక్ష చూపించకూడదు, బావిలో నీళ్ళందరూ తాగాలి, స్కూళ్ళలో అందరూ కలిసి ఉండాలి అని అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ జరిగిందా అది? ఇప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జరుగుతుందా? ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళని తీసుకెళ్ళి హిందువుల్లో కలిపేశారు కదా. ఓకే, జరగల. ఇది ఫైనల్గా ఇక్కడ ఏంటి చూడండి, ది మహాత్మా వాజ్ డిటర్మైన్డ్ టు సేవ్ హిందూ సొసైటీ ఫ్రమ్ caste warfare of the most monument proportions to extent untouchables were part of the Hindu society. To save them, to form social annihilation, and they had Pune Pact. అర్థమైంది ఇప్పుడు, వాళ్ళని దళితులను కూడా హిందూ సొసైటీలో భాగం చేయటానికి పూనా ప్యాక్ట్ చేసుకున్నారు. వాళ్ళని అన్టచబిలిటీ నుంచి కాపాడటానికి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాజ్యాంగంలోకి తీసుకెళ్ళాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
రాజ్యాంగంలో యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఆ రోజు హిందూ మహాసభ, అంబేద్కర్ గారు ప్లస్ మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వీళ్ళని మీరు ఇంతవరకు మీ వర్ణ వ్యవస్థలోకి వర్ణ ధర్మాలో వీళ్ళని తీసుకురాలేదని వాళ్ళు ఇచ్చినటువంటి జీవోస్లో మొత్తాన్ని కూడా బయటపడేసి అన్టచబుల్స్గా వేసి నాన్ హిందూ అని చెప్పి వాళ్ళని హ్యూమిలియేట్ చేశారు. ఇక నుంచి వాళ్ళకి సమానంగా హక్కులు రావాలని ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ 14 అందరూ ఒకటే, అందరూ సమానమే, ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానమే. ఆర్టికల్ 15 ఎలాంటి వివక్ష చూపించడానికి లేదు. ఆర్టికల్ 16 అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ఆర్టికల్ 17 ఎవరి మీద కూడా అన్టచబిలిటీ చూపించడానికి లేదు. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉండాలి. ఆర్టికల్ 21 అందరికీ పర్సనల్ లిబర్టీ ఉండాలి. ఆర్టికల్ 25 అందరికీ మత స్వేచ్ఛ ఇవ్వాలి. ఆర్టికల్ 330, 332, 14(4), 14(5), 16(4), 16(4)B, 16(6) వీటన్నిటి ద్వారా రిజర్వేషన్స్ కల్పించాలి వీళ్ళకి. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు యాజ్ ఇట్ ఈస్గా 1932లో వాళ్ళ మీద జరిగిన ఒప్పందం మీద తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్స్ కాన్సెప్టు ప్లస్ ఈక్వాలిటీ. ఇంత జరిగితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏమంటారంటే, ఇంత జరిగితే కొత్తగా ఏమంటారంటే మళ్ళీ వీళ్ళు మా హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది కాబట్టి క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇవ్వమంటారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ అందరూ సమానమే, వివక్ష చూపుతూ వచ్చారు. 1932లో ఒక అగ్రిమెంట్ జరిగింది ఏంటంటే ఇక నుంచి మీ దాంట్లో కూడా వ్యవస్థ ఉండటానికి లేదు. 1932 అగ్రిమెంట్ ఏంది? కుల వ్యవస్థ హిందూ మతంలో ఉండటానికి లేదని కదా మీరు అగ్రిమెంట్ చేశారు. ఇక నుంచి మా యొక్క హిందూ వ్యవస్థలో కుల వ్యవస్థ ఉండటానికి లేదు అని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు 1932లో. అదే కదా రాజ్యాంగంలో రాశాడు అంబేద్కర్ గారి, కుల వ్యవస్థ ఉండటానికి లేదు, వివక్ష ఉండటానికి లేదని. మళ్ళీ చెప్తారు మా హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది కాబట్టి హిందువులకే రిజర్వేషన్ ఇవ్వాలి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఎందుకంటే మా హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతసేపు చెప్పాను దీనికోసం. ఓకే, ఇంత చరిత్ర చెప్పా వీళ్ళకి. ఓకే సరే, ఇది మ్యాటరు. సరే, ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి అదే చెప్పాను కదా, 150 సంవత్సరాలు వాడు కష్టపడి మన దేశాన్ని లాక్కోవడానికి 150 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇంకొక 100 సంవత్సరాలు దోచుకున్నాడు వాడు. ఆ తర్వాత కొన్ని చట్టాలు చేసి కొద్దిగా వాడు ఏం చేశాడంటే ఇవన్నీ చట్టాలు చేసి కొద్దిగా ఈ యొక్క బ్రిటిష్ రిఫార్మ్స్ ఫేవరింగ్ దళిత్స్కి ఫేవరబుల్గా కొన్ని వాటికి ఇవన్నీ చట్టాలు చేశాడు. చూడండి, శిశు హత్య నిషేధం, ఆడపిల్లలు పుడితే చంపేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని చంపేసేవాళ్ళు, దాన్ని నిషేధం చేశారు 1804. సతీసాగమ నిషేధం, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు ఇవన్నీ. ఆంగ్ల విద్యా పద్ధతి, అందరికీ ఇంగ్లీష్ నేర్పించారు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, నరబలి వ్యతిరేక చట్టాలు, టగ్గులను అణిచివేయడం, బానిసత్వ నిర్మూలన, అన్యమతస్తులకు ఆస్తి హక్కు, హిందూ వివాహ వయసు చట్టం 1891, బాల్య వివాహాల నిషేధ చట్టం, హిందూ స్త్రీ ఆస్తి చట్టం, శూద్రులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, వెలమలకు ఆస్తి హక్కు చట్టం. అంటే అంతవరకు రెడ్డి, కమ్మ, కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరికి ఆస్తులు ఉండటానికి లేదు చెప్పాను కదా. వాళ్ళందరికీ ఆస్తి హక్కును కల్పిస్తూ 1875లో చట్టం చేసిన బ్రిటిష్ వాళ్ళు. ఓకే, ఆడ శిశువులను గంగలో పడేసే ఆచారం, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పడేసే ఆచారం, అవన్నీ నిషేధించారు. నిమ్న కులాలతో సహా అందరికీ విద్యా హక్కు చట్టం, అందరికీ చదువుకునే హక్కు, మనుధర్మ ప్రకారం శూద్రులకు చదువు నిషేధించబడింది. అప్పుడు వీళ్ళందరికీ అందరూ చదువుకునే చట్టం తీసుకొచ్చారు వాళ్ళే. 1837లో బానిస నిషేధ చట్టం, ఇవన్నీ కూడా చాలా చట్టాలు రాశారండి. ముందు బ్రాహ్మణ చట్టం, మనుధర్మ శాస్త్ర ప్రకారం నేరస్తుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకంగా చూడాలి, శూద్రవధువు బ్రాహ్మణుడితో మొదటి 3 రాత్రులు ఆ చట్టాన్ని నిషేధించారు, సతీసగమ నిషేధించారు. ముందు భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవంగా సహనం చేసి అది ఓకే అదంతా చేశారు. ఇవన్నీ కూడా చాలా రాశారు, నేను అక్కడక్కడ చదువుతున్నాను. 1831లో ప్రభుత్వ ఆఫీసులో కులమత వివక్షను ఉండకూడదు, గవర్నమెంట్ ఆఫీసులో కుల క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదని 1831లో ఎన్ని బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు. 1835లో శూద్రుల ఆసనం, విధవ పునర్వివాహన చట్టం చేశారు, చెరకపోసి శూద్రులను తీసేశారు, బాల్య వివాహ నిషేధ చట్టం చేశారు, శూద్రులకు ఆస్తి హక్కు, ఇదని మళ్ళీ రిపీట్ అయింది అంటే చరక్ పూజ ఇవన్నీ రిపీట్ అయినట్టు. ఓకే సరే, ఎనివే అదంతా జరిగింది. ఇంతే కాకుండా అంటే దళితుల విషయమే కాకుండా అంబేద్కర్ గారు ఇదే బ్రిటిష్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని చట్టాలు చేశాడు. ఏమేం చేశారు ఇది చూడండి. అందరికీ 10 గంటల పాటు పనిచేయించుకుంటున్నారు. ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం ఒక కార్మికుడు 8 గంటలు మాత్రమే పనిచేయాలి, నువ్వు ఒక రోజుకి 8 గంటల ఆఫీసులో పనిచేయించుకోవాలని ఒక చట్టం పెట్టించింది అంబేద్కర్ గారే. ఈ 8 గంటలని ఇప్పుడు రీసెంట్గా చట్టాలు మార్చి మళ్ళీ 12 గంటలు చేశారు. 10 గంటలు పని చేయించుకుంటున్నారని అంబేద్కర్ గారు అప్పుడే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 8 గంటలకు తగ్గిస్తే
ఇప్పుడు వచ్చినటువంటి వ్యవస్థలు ఈ క్యాపిటలిస్టిక్ సిద్ధాంతాలు వీళ్ళందరూ 12 గంటలకు పెంచారు రీసెంట్గా లేబర్ కోడ్ మార్చాయి. ఓకే, అంటే ఈయన చేసినటువంటి మామూలు పనులు కాదు ఈయనవి. ఇది అందుకే ఇతను అర్థం చేసుకున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకున్నాం అని ఆయన దేవునిగా పూజిస్తారు. అందుకే ఇది చూడండి, మెటర్నిటీ బెనిఫిట్ పెట్టింది అంబేద్కర్ గారు వాళ్ళతో మాట్లాడి. ఫ్యాక్టరీస్ యాక్ట్ పెట్టించింది ఆయనే. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, త్రిపార్టైట్ సిస్టమ్ పెట్టింది, సోషల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ పెట్టింది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లు పెట్టి, కమ్యూనల్ అవార్డు పెట్టి, పూనా ప్యాక్ట్ పెట్టి, అసలు ఈ మార్జినలైజ్డ్ సొసైటీకి ఇతని గనక లేకపోతే, అంబేద్కర్ గారి గనక లేకపోతే, ఇంకా అదే ఇందాక ఒకటి చూపించాను కదా, అలా బయట నిలబడి అది చూపించాల్సిందే మీ అందరికీ. ఫైనల్ క్లోజ్ చేస్తున్నా, దిస్ ఈజ్ లాస్ట్. ఈ అంబేద్కర్ గారి గనక లేకపోతే ఇలా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇదిగో ఇలా ఉండేది, ఇలా ఉండేది. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళందరూ సపరేట్గా ఇప్పుడు కూడా ఉన్నారు కదా ఊరు బయట, ఇప్పుడు కూడా ఊరు బయట ఉన్నారు కదా వీళ్ళు. ఉన్నా కూడా చట్టం కనీసం పేపర్ మీద సమానంగా ఉంది. ఇప్పుడు కూడా ఊరు బయటే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు బయట చూస్తున్నారు. బట్ అట్లీస్ట్ ఆన్ పేపర్ రాజ్యాంగంలో అందరూ సమానం అని ఉంది, కనీసం అది సాటిస్ఫాక్షన్. ఓకే, ఆ పేపర్ మీద కూడా ఇలాగే సపరేట్ చేసి ఉండేవాళ్ళు. అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే వీళ్ళతో కొట్లాడకపోతే. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.